బాలకృష్ణ శతచిత్రంగా శాతవాహన రూలర్ శాతకర్ణి చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ రోజు అనగా జనవరి 12న రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడో 2వ శతాబ్ద కాలం నాటి తెలుగు చక్రవర్తి కథని ఆధారం చేసుకుని క్రిష్ చేసిన ప్రయోగానికి హ్యాట్స్ ఆఫ్. క్రిష్ ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేసి సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తక్కువ బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్న విషయం మూవీ చూస్తే అర్థమవుతుంది. తక్కువ టైంలో ఇంత క్వాలిటీగా సినిమా తీయడం క్రిష్కి మాత్రమే సాధ్యం. తక్కువ పెట్టుబడితో నిర్మాణ విలువల్ని రిచ్గా చూపించి మేనేజ్ చేసిన క్రిష్ తీరుని అభినందించాల్సిందే. వార్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్, బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగ్స్ అన్నీ మూవీకి హైలైట్గా నిలిచాయి. ఇక చిరంతన్ భట్ అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. బాలకృష్ణ శాతకర్ణి రాజుగా చేసిన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. శాతకర్ణి రాజు ఇలానే ఉంటాడు అనుకునేలా పర్ఫామ్ చేశాడు బాలయ్య. ఇక బాలకృష్ణకి జోడీగా శ్రియ వశిష్ఠదేవి పాత్రలో బాగా ఒదిగిపోయింది. బాలకృష్ణ శ్రియాల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. గౌతమి బాలశ్రీగా హేమమాలిని క్యారెక్టర్ని క్రిష్ చాలా బాగా డిజైన్ చేశాడు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, కబీర్ బేడి తదితరులు పాత్రలకు తగ్గ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారు. ఎవరికీ తెలియని తెలుగు చక్రవర్తి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని ప్రతి తెలుగువాడు చూడదగ్గ సినిమా. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి బాలయ్య విజువల్ ఫీస్ట్ అదిరిపోయింది.